ఇక్ష్వాకుల తర్వాత కొంచెం పెద్ద రాజ్యవంశం వంశం ఏది అంటే శ్రీలంకాయన. తూర్పు చాళుక్యులు కదా. చాళుక్యులు. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు రాజవంశాలు కదా. బృహత్పలాయన, శ్రీలంకాయన, అనంతగోత్రిక ఇవన్నీ. బాగా పెద్దది ఏది తర్వాత శాతవాహనులు అంత పెద్దది ఏది? తూర్పు చాళుక్యులు. వీళ్ళనే ఏమంటాము? వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తామన్నాం కదా. సో ఇక్ష్వాకుల తర్వాత వేంగి చాళుక్యులకు మధ్యలో పరిపాలించిన చిన్న చిన్న రాజ్యవంశాలలో గొప్పది ఏది అంటే విష్ణుకుండినులు. ఓకే మేడం. ఇక్ష్వాకులకు తూర్పు చాళుక్యులకు మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రముఖమైన రాజవంశం ఏది? విష్ణుకుండినులు. ఓకేనా? ఓకే మేడం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ చూసేద్దాము, తర్వాత 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఇక్ష్వాకుల తర్వాత బలమైన రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు కొంతవరకు అని అంటే విష్ణుకుండినులు అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఈ విష్ణుకుండిన రాజవంశ స్థాపకుడు, రాజ్య స్థాపకుడి పేరు ఇంద్రవర్మ. స్థాపకుడి పేరు ఇంద్రవర్మ. ఓకే, అండ్ వీళ్ళ యొక్క రాజధానులు క్యాపిటల్స్ ఏవేవి అంటే వీళ్ళకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విష్ణుకుండినులకు రకరకాల రాజధానులు ఉన్నాయి. ఓకే, వాటిల్లో వినుకొండ, అనంతగిరి, దెందులూరు, వేంగి, విజయవాడ, కీసరగుట్ట. ఓకే, కానీ వీటిల్లో ఇంపార్టెంట్ది ఒకటి కింద రాస్తాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. క్యాపిటల్ ఏది అని అడిగినప్పుడు ఫస్ట్ మీరు చెప్పాల్సిన పాయింట్ వచ్చేసి ఇంద్రపాల నగరం. క్యాపిటల్ పేరు ఇంద్రపాల నగరం. రాజు పేరు ఏంటి? ఇంద్రవర్మ. స్థాపకుడు ఇంద్రవర్మ కదా. సో ఇంద్రవర్మ కాబట్టి ఇంద్రపాల నగరం అంటే ఇంద్రవర్మ పాలించిన నగరం అన్నట్టు. ఈ ఇంద్రపాల నగరము ప్రస్తుతం ఏమైంది అని అంటే పెద్ద తుమ్మలగూడెం అంటున్నారు దీన్ని. పెద్ద తుమ్మలగూడెం. సో ఇంద్రపాల నగరం లేదా పెద్ద తుమ్మలగూడెం, దీంతో పాటి వినుకొండ, తర్వాత దెందులూరు. ఓకే, దెందులూరు అన్న వేంగి అన్న ఒకటే, పక్క పక్కనే ఇవి రెండు. సో మీరు వీళ్ళ క్యాపిటల్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఇంద్రపాల నగరం. దీనికి ఇంకొక పేరు ఇప్పుడు ప్రస్తుతం పేరు ఏంటి అంటే పెద్ద తుమ్మలగూడెం. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే వినుకొండ ఒకటి, దెందులూరు ఒకటి. ఇవి 3 రాజధానులు అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే మేడం. విష్ణుకుండిన రాజధానులు ఎన్ని చెప్పండి అందరు, మిగతా వాళ్ళు కూడా. వినుకొండ, అనంతగిరి, దెందలూరు, వెంగి, విజయవాడ. అవన్నీ వద్దమ్మా, కిందది ఒకటి, ఇవి మాత్రమే చెప్పండి. అవి కూడా ఉన్నాయి బట్ అన్ని అవసరం లేదు. ఇంద్రపాల నగరం ఫస్ట్, వినుకొండ 2, దెందులూరు 3. ఓకే, సో ఇవి 3 రాజధానులుగా ఉన్నాయి. అండ్ వీళ్ళ రాజ్య స్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ. వీళ్ళ అధికార భాష ఏంటి? సంస్కృతం. వీళ్ళ అధికార భాష సంస్కృతం. అప్పటి వరకు ప్రాకృతాలు కదా ఉన్నాయి, కానీ వీళ్ళ అధికార భాష సంస్కృతము. మరియు ఇన్స్క్రిప్షన్స్ లాంగ్వేజ్ అంటే శాసన భాష కూడా సంస్కృతమే. అధికార భాష సంస్కృతమే, శాసన భాష కూడా సంస్కృతమే. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనము ఆనంద గోత్రికులు అప్పుడు కూడా సంస్కృతమే అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఆనంద గోత్రికులు అప్పుడు కూడా రాజభాష ఏది అంటే సంస్కృతం.
అండ్ ఆనంద గోత్రికుల తర్వాత ఈ విష్ణుకుండినులు వచ్చారు. వీళ్ళ కాలంలో రాజభాష కూడా ఏది అంటే సంస్కృతం. సంస్కృతం. ఇక్కడ ఇది ఇట్లా ప్రాకృతం నుంచి వీళ్ళు సంస్కృతానికి మారడానికి వెనకల బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అంటే, మీకు ఆనంద గోత్రికుల్లో ఆనంద గోత్రికులు కాదు, సాలంకాయనులు సాలంకాయనుల యొక్క రాజభాష సంస్కృతము. సాలంకాయనుల్లో గొప్పవాడైన రాజు ఎవరు గుర్తున్నాడా? హస్తివర్మ. హస్తివర్మ. ఈ హస్తివర్మ ఎవరికి సమకాలీనుడు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడికి. అంటే గుప్తులకు వీళ్ళు సమకాలీనులు. గుప్తుల కాలాన్ని సంస్కృతానికి స్వర్ణయుగం అని అంటారు. అంటే వాళ్ళు సంస్కృతాన్ని పెంచి పోషించారు గుప్తులు. మనకి కాళిదాసు వీళ్ళందరూ గుప్తుల టైమే కదా సంస్కృతంలో అద్భుతమైన రచనలు చేసిన వాళ్ళు. సో గుప్తుల కాలము సంస్కృతానికి స్వర్ణయుగం. దానికి వీళ్ళు సమకాలీనులు కాబట్టి ఈ సాలంకాయనులు గాని, తర్వాత వచ్చిన ఆనంద గోత్రికులు గాని, అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి విష్ణుకుండినులు గాని ఈ గుప్తుల కాలంతో పాటు ప్యారలల్ గా పరిపాలించిన వాళ్ళే. గుప్తులు అక్కడ నార్త్ ఇండియాలో పరిపాలిస్తుంటే కింద సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలని పరిపాలించిన రాజులు కదా వీళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళ రాజభాష కూడా ఏమైంది? సంస్కృతానికి మారింది. ఓకే. అండ్ మతం కూడా అంతే. వాళ్ళు వైదిక మతాన్ని పోషించారు కాబట్టి వీళ్ళ టైంలో కూడా వైదిక మత పోషణే జరిగింది. అఫీషియల్ రిలీజియన్, అధికార మతం ఏంటి అంటే వైదిక మతం. ఓకే. అండ్ వీళ్ళ యొక్క రాజలాంఛనం అంటే గుర్తు, ప్రతి ఒక్కరికి ఒక గుర్తుంది కదా. శాతవాహనులకు గుర్తేంటి? సూర్యుడు. ఇక్ష్వాకులకు చెరుకు. చెరుకు. అంటే చెరుకు మేడం. వేరే ఇక్ష్వాకు అంటే చెరుకు. ఓకే. ఇక్ష్వాకుల యొక్క రాజ లాంఛనం ఏంటి అని? సింహం మేడం. ఇక్ష్వాకులకు సింహం. వీళ్ళకి ఎద్దు కదా మేడం. సాలంకాయనులకు ఎత్తు. మేడం. బృహత్పలాయనులకు నంది. సాలంకాయన అంటే నంది అని చెప్పుకున్నాం. బృహత్పలాయనులకు గుర్తేంటి? బృహత్పలాయనుల దగ్గర ఏమైనా చెప్పుకున్నామా అసలు? పూర్ణకుంభం మేడం. చెప్పారు. అర్థం కాలేదు. బృహత్పలాయనులకు పూర్ణకుంభం మేడం. పూర్ణకుంభమా? కాదు. బృహత్పలాయనుల దగ్గర అసలు ఏం వచ్చినట్టే లేదు. చెప్పలేదు మేడం. లేదు మేడం, గుర్తేం చెప్పలేదు. దానికి ఏం లేదు. ఆనంద గోత్రీకులది సాలంకాయనులది ఇద్దరిది వృషభమే అయింది కదా. నెక్స్ట్ అట్లా విష్ణుకుండినుల దగ్గరకు వచ్చేసరికి పంజా ఎత్తిన సింహము పూర్ణకుంభము. వీళ్ళ రాజ లాంఛనాలు ఏంటి? పంజా ఎత్తిన సింహము పూర్ణకుంభము. ఏదన్నా ఒకటే ఇస్తే పంజా ఎత్తిన సింహమే కరెక్ట్. ఓకే. వీళ్ళ రాజ లాంఛనం ఏంటి? పంజా ఎత్తిన సింహం. అండ్ వీళ్ళల్లో గొప్పవాడైన రాజు మాధవవర్మ 2. గొప్ప రాజు రెండో మాధవవర్మ. ఓకే. గొప్ప రాజు రెండో మాధవవర్మ. అండ్ చివరి రాజు మంచన భట్టారకుడు. మంచన భట్టారకుడు. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ. వీళ్ళ రాజధానులు ఏంటి? 3. ఇంద్రపాల నగరం, పెద్ద తుమ్మల గుండెం, ఇంద్రపాలస్ నగరం, ఇంద్రపాల నగరం అన్నా పెద్ద తుమ్మలగూడెం అన్నా ఒకటే. రెండోది ఏంటి? వినుకొండ. మూడోది ఏంటి? దెందులూరు. వీళ్ళ అధికార భాష ఏంటి? సంస్కృతం. వీళ్ళ అధికార మతం ఏంటి? వైదిక మతం.
1 సెకండ్. నెంబర్ ఏంటి? అండ్ వీళ్ళ రాజ లాంఛనం ఏంటి? పంచాయతీన సింహం పంచాయతీన లేదా సింహం, పూర్ణకుంభం. గొప్పవాడైన రాజెవరు? రెండవ మాధవ మాధవ. చివరి రాజెవరు? మంచాన పట్టారకుడు. మంచన భట్టారకుడు. ఓకే. అండ్ ఇక్కడ ఒక పాయింట్, గుహాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజవంశం వీళ్ళే. ఆలయాలు కాదు, గుహాలయాలు. గుహలను ఆలయాలుగా మార్చింది. గుహల్ని చైత్యాలుగా మార్చిన మన శాతవాహనులు కూడా చేశారు కదా మేడం. అవి చైత్యాలు వేరే. చైత్యాలు అంటే ఓన్లీ బుద్ధులకి కదా. ఇవి హిందూ దేవాలయాలు. ఓకే ఓకే. రెండిటికి తేడా ఉంది. అది ఉత్త బుద్ధులది. ఓకే ఓకే. ఓకే. సో అట్లా గుహాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజవంశం విష్ణుకుండినులు. అండ్ గణపతి ఆరాధన మొదలయ్యిండేది వీళ్ళ టైంలోనే. గణపతిని పూజించడం, ఏదైనా చేసే ముందు ఫస్ట్ గణపతిని పూజిస్తారు కదా, అట్లాంటి ఆ పద్ధతి మొదలైండేది విష్ణుకుండినుల టైంలో. అండ్ వీళ్ళు కూడా అశ్వమేధ, నరమేధ, రాజసూయ, హిరణ్య గర్భ ఇట్లాంటి యజ్ఞాల యాగాలు శాతవాహనులు వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా చేశారనమాట. ఓకే. అండ్ ఇంకా వీరిని వాళ్ళని వాళ్ళే వీళ్ళు ఏమని చెప్పుకున్నారు? అమరపురీసులు అని చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు? అమరపురీసులు. అండ్ శ్రీపర్వత స్వామి పాదానుదాస్యులు అని చెప్పుకున్నారు. ఒకటి అమరపురీసులు. అమరపురి అంటే అమరపురి అంటే ఏంటి? స్వర్గం కదా, అమరావతి. అండ్ దాని హెడ్ ఎవరు? ఇంద్రుడు. సో వీళ్ళు ఇంద్రవర్మ కదా స్థాపకుడు, కాబట్టి అట్లా అనుకోండి, అమరపురీసులు అని చెప్పుకున్నారు. ఇంకోటి శ్రీపర్వత స్వామి పాదానుదాస్యులు అని కూడా చెప్పుకున్నారు. ఓకే. శ్రీపర్వతీయులు అంటే ఎవరు? ఇక్ష్వాకులు. శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకులు. తర్వాత అదేంటి, మహేశ్వర పాద పరిగ్రహీతలు బృహత్పలాయనులు. బప్ప భట్టారకులు, చిత్రరథ స్వామి భక్తులు శాలంకాయనులే. కపిధ్వజులు వంకేశ్వర స్వామి భక్తులు ఆనందగోత్రి. శ్రీపర్వత స్వామి పాదానుదాస్యులు విష్ణుకుండినులు. నెక్స్ట్, వీళ్ళ కాలంలో ఫేమస్ దేవతలు ఎవరు? ఇది గుర్తుందా మీకు? భూతగ్రాహక స్వామి గుడి వేల్పూర్లో. వీళ్ళ కాలం వచ్చేసరికి ఫేమస్ దేవుళ్ళు ఎవరయ్యారు అని అంటే, ఎక్కువగా అందరూ పూజించేది ఒకటి భూతగ్రాహక స్వామి, రెండు దంతముఖ స్వామి. దంతముఖ స్వామి అంటే నథింగ్ బట్ గణపతి. దంతముఖం ఉంటది కదా ఆయనకి. ఎస్ మేడం. కాబట్టి దంతముఖ స్వామి, భూతగ్రాహక స్వామి, వీళ్ళిద్దరి ఆరాధన ఎక్కువైంది వీళ్ళ టైంలో. ఓకే. ఫేమస్ దేవుళ్ళు ఎవరు వీళ్ళ టైంలో? దంతముఖ స్వామి. గణపతిని దంతముఖ స్వామిగా ఆరాధించడం స్టార్ట్ అయింది. ఇంకొక దేవుడు ఎవరు? భూతగ్రాహక స్వామి అంటే యముడు. ఓకే. మళ్ళీ ఒకసారి చూద్దాం. వీళ్ళ యొక్క వీళ్ళ రాజ్య స్థాపకుడు ఎవరు చెప్పండి? ఇంద్రవర్మ. అండ్ వీళ్ళ రాజధానులు ఏంటి? ఇంద్రపాల నగరానికి ప్రస్తుతం ఉన్న పేరు పెద్ద తుమ్మలగూడ. రెండో క్యాపిటల్ ఏంటి? వినుకొండ. మూడోది దెందులూరు. అధికార భాష సంస్కృతం. అధికార మతం వైదిక మతం. కులదైవం
గణపతి ఆరాధన. ఆహాహా. కుల దైవం అడుగుతున్నా. వీళ్ళు ఏమని చెప్పుకున్నారు? అమరపురీషుడు. 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 అది కాక అమరపురీష్ శ్రీపర్వత పాదానదాసు. స్వామి శ్రీపర్వత స్వామి పాదానుదాసులు. కాబట్టి వీళ్ళ కులదైవం శ్రీపర్వత స్వామి. శ్రీపర్వత స్వామి అంటే మేడం మళ్ళీ? ఇక్కడ శ్రీపర్వత స్వామి అని అంటే శివుడు. ఓకే. ఇక్ష్వాకుల టైంలో శ్రీపర్వత స్వామి అంటే బుద్ధుడు. ఓకే. ఓకే. అండ్ వీళ్ళ రాజ లాంఛనం పూర్ణకుంభం, పంజా ఎత్తిన మధ్య సింహం. ఎత్తిన సింహం. కుంభం ఓకే. గొప్పవాడైన రాజు రెండవ మాధవర్మకుడు. చివరి రాజు మంచన భట్టారకుడు. అంచన భట్టారకుడు. అండ్ వీళ్ళు దేనికి ఫేమస్ అంటే లైక్ ఏం స్టార్ట్ చేశారు వీళ్ళు? గుహాలయాల నిర్మాణం. గుహాలయాల నిర్మాణము. తర్వాత ఎవరి ఆరాధన మొదలైంది? గణపతి ఆరాధన. వీళ్ళ టైంలో ఫేమస్ దేవతలు ఎవరు? భూతగ్రహక స్వామి యముడు, దంతముఖ స్వామి గణపతి. వెరీ గుడ్. వీళ్ళను వాళ్ళు ఏమని చెప్పుకున్నారన్నాము? అమరపురీసులు. సరే, ఇంక ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ అయింది. వీళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల అట్లా చూస్తాం కదా. ఇక్కడ ఒక్కొక్కరు మళ్ళీ ఒక్కొక్క రకంగా అభిప్రాయపడ్డారనమాట. అది వాటిల్లో వీళ్ళు ఎవరు అనేది మనకు కరెక్ట్ గా తెలీదు. ఓకే, కానీ ఎక్కువ మంది ఏదన్నారో అది చూద్దాం. ఓకే, వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి బివి కృష్ణారావు అనే ఆయన అన్నాడు. బ్రాహ్మణులు అని చెప్పి బివి కృష్ణారావు అనే ఆయన అన్నాడు అనమాట. కాదు, క్షత్రియులు అని చెప్పి గోపాలాచారి అనే ఆయన అన్నాడు. బ్రాహ్మణులు అని బివి కృష్ణారావు అన్నాడు, క్షత్రియులు అని గోపాలాచారి అన్నాడు. ఓకే, అండ్ వెంకటరమణయ్య అనే ఆయన ఏమన్నాడంటే వీళ్ళు బ్రాహ్మిన్సే కానీ క్షత్రియ ఆచారాలను ఫాలో అయ్యారు అని అన్నాడు. ఓకే, బ్రాహ్మణులే అని అన్నది బివి కృష్ణారావు, క్షత్రియుడు అన్నది గోపాలాచారి. బ్రాహ్మణులే కానీ క్షత్రియ ఆచారాలను ఫాలో అయ్యారు అన్నది వెంకటరమణయ్య. ఓకే, ఇంకా కొంతమంది శూద్రులు అని కూడా అన్నారు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్కువ మంది చరిత్రకారులు అనేది ఏంటి అంటే వీళ్ళు బ్రాహ్మణులు అని. ఓకే, ఎక్కువ మంది పేర్కొనింది వీళ్ళు బ్రాహ్మణులు అని అన్నారు కాబట్టి దీన్నే మనం కన్సిడర్ చేస్తాం. వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళ గోత్రం విష్ణుకుండిన గోత్రం, అందుకే వీళ్ళకి ఆ వంశం పేరు వచ్చింది అని అన్నారు. ఓకే, గోత్రం ఆధారంగా బ్రాహ్మిన్స్ అని కన్ఫర్మ్ చేశారు మేడం. చేశారు. ఓకేనా? ఎగ్జామ్ లో అడగరు మేడం, వీళ్ళకి ఏం ప్రూఫ్స్ లేవు కదా. లేవు కాబట్టి అడగరు, కానీ ఏమడుగుతారు? ఎవరు ఏమన్నారు అని అడుగుతారు. బ్రాహ్మణులు అన్నది ఎవరు అట్లా అడుగుతారు. ఏ దాంట్లో అయినా అట్లే అడుగుతారు. వాళ్ళు బ్రాహ్మణులా క్షత్రియులా అని అడగరు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజవంశంలో మనం శాతవాహనుల దగ్గర నుంచి చూసుకుంటే ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని చెప్పారు కదా. దానికి దేనికి ఖచ్చితత్వం లేదు కాబట్టి ఎవరు ఏమన్నారు అని అడుగుతారు అంతే. ఏరియా అయినా అట్లే అడుగుతారు. మనకు శాతవాహనుల దగ్గర కానీ, తర్వాత ఇక్ష్వాకుల దగ్గర కానీ నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళని ఎవరన్నారు, సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళని ఎవరన్నారు. ఇప్పుడు మనకి కాల్డ్వెల్ ఇక్ష్వాకులు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అని అన్నాడు. రాప్సన్ అండ్ బూలర్ ఏమన్నారు? ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు అని అన్నాడు కదా. సో ఎవరు ఏ ఏరియా వాళ్ళని అడుగుతారు కానీ వీళ్ళు ఈ ఏరియా వాళ్ళే అని అట్లా స్టేట్మెంట్లు ఇయ్యరు. ఓకే, బ్రాహ్మణులు అన్నది ఎవరు? వివి కృష్ణారావు. క్షత్రియులు అన్నది
గోపాలాచారి. ఆ, బ్రాహ్మణులే కానీ క్షత్రియ ఆచారాలను పాటిస్తున్నారు అన్నది వెంకటరమణయ్య. ఓకేనా? సో ఇవి వీళ్ళ యొక్క కులం గురించి. ఇది ఎరేస్ చేసేస్తాను, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే కదా? ఓకే. ఎస్, ఇంక ఇప్పుడు పొలిటికల్ హిస్టరీలోకి వెళ్దాం. రాజకీయ చరిత్ర. ఫస్ట్ రూలర్ పేరేంటి? ఇంద్రవర్మ. ఇంద్రవర్మ. ఇంద్రవర్మ ఉన్నాడు కదా, ఈ ఇంద్రవర్మ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్లు. ఒక్క సెకండ్. ఎస్, సారీ. ఫస్ట్ రూలర్ వచ్చేసి ఇంద్రవర్మ. ఈ ఇంద్రవర్మ వకటక డైనాసిటీ అని ఉంది, ఐడియా ఉందా? వకటక డైనాసిటీ అని చెప్పి వీళ్ళు శాతవాహనుల తర్వాత రూల్ చేసిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు. సో ఈ వకటక డైనాసిటీ ఏంటి, ఈ డక్కన్ రీజియన్ ఉంటుంది కదా, డక్కన్ ప్రాంతాన్ని పరిపాలించింది. దక్కన్ అంటే మన దగ్గర మేడం. మనదే కానీ పూర్తి మన ఆంధ్ర రీజియన్ అని కాదు, కొంచెం పైకి లైక్ ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అట్లా ప్రాంతాల్లో పరిపాలించింది అనమాట. ఓకే. సో ప్రవరసేన అని చెప్పి ఒక ఫేమస్ రూలర్ ఉంటాడు ఈ వకటక డైనాసిటీలో. ఆయన టైంలో ఇది బాగా పాపులర్ అయిందనమాట. ఈ వకటకులకు అంటే ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ వకటక డైనాసిటీ కరెక్ట్ గా చెప్పాలంటే మనకి అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర అజంతా, ఎల్లోరా, తర్వాత అంటే అట్లా మహారాష్ట్ర తర్వాత మనకి మహారాష్ట్ర కిందకి తెలంగాణ వస్తుంది కదా బార్డర్. తెలంగాణ నుంచి ఇట్లా కొంచెం కోస్తా వైపుకు షిఫ్ట్ అయ్యి వేంగి అని చెప్పుకున్నామే మనం, పెదవేగి అని ఉంది ఇప్పటికి కూడా. సో ఆ వేంగి వరకు వచ్చిందనమాట. వీళ్ళు అంటే ఇక్ష్వాకులను టచ్ చేయలేదు, అంటే ఇక్ష్వాకు ఏరియా ఏదైతే ఉందో దాని పైన వరకు ఉన్నారు వీళ్ళు. ఓకే. సో కొంచెం కోస్తా వరకు వచ్చారనమాట. ఆ వకటకులకు సామంతుడిగా ఈ ఇంద్రవర్మ అనే అతను ఈ ఏరియాని, ఏది ఈ పెద్ద తుమ్మలగూడెం అని చెప్పుకుంటున్నామే, ఇంద్రపాల నగరం అని, అక్కడ వరకు పరిపాలించడం జరిగిందనమాట ఈ ఇంద్రవర్మ. సో ఇంద్రవర్మ ఎవరికి సామంతుడిగా ఉన్నాడు? వకటకులకు సామంతుడిగా ఉన్నాడు. ఓకే. ఈ పెద్ద తుమ్మలగూడెం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ వస్తుంది అంటే మనకి యాదగిరి గుట్ట ఉంది కదా, యాదాద్రి, తెలంగాణ అక్కడ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా అని ఉంది కదా, అక్కడ వస్తుంది అనమాట ఈ తుమ్మలగూడెం అనేది. ఓకే. అదే ఇందాక చెప్తున్నట్టు ఇట్లా మహారాష్ట్ర డౌన్ సౌత్ అండ్ దీని బార్డర్ తెలంగాణ వస్తుంది కదా.
విజయవాడ ఈ హైదరాబాద్ దినాలను వకటకాస్ రూల్ చేయడం జరిగింది డక్కన్. ఈ వకటకులకు సామంతుడిగా ఇంద్రవర్మ పరిపాలించడం జరిగింది. సో ఇతని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే ఇంద్రపాల నగరం. ఈ ఇంద్రపాల నగరానికి ఉన్న ఇంకొక పేరే పెద్ద తుమ్మల గూడెం. సో ఈ ఇంద్రపాల నగరాన్ని పరిపాలించిన ఇంద్రవర్మ యొక్క రాజధాని ఇంద్రపాల నగరము అండ్ ఈయన వకటకులకు సామంతుడు అనే విషయం మనకు తెలిపే సోర్స్ ఏది అంటే ఆ పెద్ద తుమ్మల గూడెంలోనే దొరికిన శాసనం మరియు రామతీర్థం అనే చోట దొరికిన శాసనం. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూడండి. ఇంద్రవర్మ విష్ణుకుండిన రాజ్యవంశ స్థాపకుడి పేరు ఇంద్రవర్మ అండ్ ఈయన వకటకులకు సామంతుడిగా ఉండేవాడు. ఇతను ఇంద్రపాల నగరం అనే నగరాన్ని నిర్మించి దానినే రాజధానిగా చేసుకొని విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించాడు అని మనకు తెలియజేస్తున్న సోర్స్ ఏంటి అంటే పెద్ద తుమ్మలగూడెంలో దొరికిన శాసనము మరియు ఈయన వేయించిన రామతీర్థ శాసనం. ఓకే, రామతీర్థం అనేది ఇంకో ప్లేస్ అక్కడే దగ్గరలో. ఓకే, నెక్స్ట్ రెండవ రాజు మొదటి మాధవవర్మ. మనకి ఫేమస్ రాజు రెండో మాధవవర్మ, కానీ మొదటి మాధవవర్మ ఇంకొక దానికి వెరీ 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 ఫేమస్, చాలా ఫేమస్. ఏంటది అని అంటే ఈ మొదటి మాధవవర్మ ఇంద్రవర్మ ఉన్నాడు కదా, ఇంద్రవర్మ తర్వాత మొదటి మాధవవర్మ రాజయ్యాడు, ఈయన కొడుకు. అండ్ ఈ మొదటి మాధవవర్మ 22 ఏళ్ల పాటు పరిపాలించడం జరిగింది. ఇది ఎన్నేళ్ళనే అవసరం లేదు మనకి. అండ్ ఇతని టైంలో కూడా రాజధాని ఇంద్రపాల నగరంగానే ఉండింది. ఓకేనా, మారితే మనం చెప్పుకుందాం. ఓకే, ఈ మొదటి మాధవవర్మ ఏం చేశాడు అనంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి వకటకులు ఉన్నారు కదా, ఆ వకటకులతో మ్యారేజ్ రిలేషన్స్ ని అంటే మ్యాట్రిమోనియల్ అలయన్స్ ని వైవాహిక సంబంధాన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకే, అంటే వకటకుల రాజకుమార్తెను ఈయన పెళ్లి చేసుకోవడం జరిగింది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో వకటకులకు తర్వాత ఇది ఏం రాజవంశము, విష్ణుకుండినులకు కదా. ఈ వకటకులకు విష్ణుకుండినులకు మధ్య వైవాహిక సంబంధాలు ఉండేవి అని మనకు తెలియజేసే శాసనం ఏది అనంటే చిక్కుళ్ళ తామ్ర శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం శాసనము? చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం ఏమని చెప్తోంది? వకటకులకు వివాహ సంబంధాలు కలిగి ఉంటారు. వకటకులకు విష్ణుకుండినులకు మధ్య ఉన్న వైవాహిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. అండ్ ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనము ఎవరి కాలానికి చెందినది? మాధవవర్మ 1కు సంబంధించిండేది కదా. ఈ చిక్కుళ్ళ అనేది ఒక ఊరి పేరు, అక్కడ దొరికింది. ఈ చిక్కుళ్ళ అనేది గోదావరి జిల్లాలో దొరికింది అనమాట, గోదావరి ప్రాంతంలో దొరికింది. చిక్కుళ్ళ తామ్ర శాసనం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే చిక్కుళ్ళ తామ్ర శాసనాన్ని వేయించిన అతని పేరు విక్రయేంద్ర వర్మ. ఏం పేరు? రెండవ విక్రయేంద్ర వర్మ. ఎన్నో విక్రయేంద్ర వర్మ? రెండవ విక్రయేంద్ర వర్మ. ఒక పాయింట్, చిక్కుళ్ళ తామ్ర శాసనము మాధవవర్మ 1 వకటకుల రాకుమార్తెను పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది కాబట్టి ఈయన దగ్గర ఈ పాయింట్ చెప్పుకున్నాం.
కానీ ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనాన్ని వేసిందేది ఎవరు? విక్రయేంద్ర వర్మ 2. రెండో విక్రయేంద్ర వర్మ. అయితే ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనం స్పెషాలిటీ ఏంటి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమడిగారు అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఏంటది అంటే ఇందులో ఒక తెలుగు వాక్యం ఉంది. యాక్చువల్గా వీళ్ళ శాసన భాష ఏంటి? సంస్కృతం. కానీ ఒక తెలుగు వాక్యం ఉంది దీంట్లో. ఏమనుంది అని అంటే విజయరాజ్య సంవత్సరంబుల్. ఏమనుంది? విజయరాజ్య సంవత్సరంబుల్. ఇది ప్యూర్ తెలుగు కదా ఇది. సో ఈ తెలుగు మాట ఉన్న శాసనం ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం. ఏం శాసనంలో ఉంది? చిక్కుళ్ళ తామ్ర శాసనంలో ఉంది. విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు మాట, తెలుగు వాక్యం. ఓకే. సో ఫస్ట్ శాసనాలలో ఇంత ఒక లాంగ్వేజ్ అంటే లైక్ తెలుగులో ఒక లైన్ ఉండడం ఇదే కదా ఫస్ట్ టైం ఇప్పటి వరకు. మనము నాగబు అనే పదం చూసాం దేంట్లో? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడన్నా తెలుగు కనపడిందా మనకి? లేదు మేడం. ప్రాకృతం ఉంది, సంస్కృతం ఉంది, కానీ తెలుగు వచ్చిందా? బుక్స్ అనట్లేదు, నేను అడుగుతున్నది శాసనాలు. లేదు కదా ఎక్కడ. నాగబు తర్వాత మళ్ళీ ఇక్కడే వింటున్నాం మనం. సో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే మొట్టమొదటి తెలుగు వాక్యం శాసనాలలో ఉన్నది ఏ శాసనంలో అంటే చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఓకే. ఈ మొట్టమొదట్లు చాలా వస్తాయి మళ్ళీ మనకి. ఓకేనా? సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే. ఒకసారి చెప్పండి మాధవ్ వర్మ 1 దగ్గర పాయింట్స్. ఈయన ఒక్కటుకులతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నాడు. దీన్ని ప్రూవ్ చేస్తూ మనం దొరికిన శాసనం చిక్కుళ్ళ తామ్ర శాసనం. దీన్ని వేయించింది విక్రయేంద్ర వర్మ. దాన్ని ప్రూవ్ చేసేది మాత్రమే అది. ప్రూవ్ చేసింది. దీన్ని వేసింది విక్రయేంద్ర వర్మ 2. విక్రయేంద్ర వర్మ 2. దాని స్పెషాలిటీ ఏంటి? ఇందులో ఒక తెలుగు వాక్యం కనపడుతుంది. తెలుగు వాక్యం ఉంది. ఏమనుంది అందులో తెలుగు వాక్యము? విజయరాజ్య సంవత్సరంబుల్. విజయరాజ్య సంవత్సరంబుల్ అని ఉంది. ఇది సంస్కృత శాసనమే మేడం. సంస్కృత శాసనమే కదా. సాంస్క్రిటే కానీ తెలుగు పదం ఉంది. ఓకే. చెప్తాను. ఈ విక్రయేంద్ర వర్మ సేనానే మేడం. ఎవరు? కాదు చెప్తాను. ఆయన కూడా రాజే, విష్ణుకుండిన రాజే ఆయన ఎందుకు వేశాడు అనేది వస్తుంది, చెప్తాను. ఒక 1 minute టైం ఇవ్వండి, దీని గురించే చెప్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి రిలేటెడ్ గా కొన్ని అంటే లైక్ మామూలుగా అయితే ఇక్కడ చెప్పాము అవి, బట్ అది ఇక్కడ చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కన్ఫ్యూజన్ లేకుండా.
కొన్ని ఫస్ట్లు ఉన్నాయి అని చెప్పాను కదా, ఎస్ మేడం. అవి ఇప్పుడు చెప్తాను, ఒకసారి ఇక్కడే నోట్ చేసేసుకోండి అవి. ఓకేనా? ఓకే. ఫస్ట్ కొన్ని శాసనాలు వాటి స్పెషాలిటీస్ ఏంటి అని చెప్తాను. మళ్ళీ వీటి గురించి తర్వాత వస్తాయి మళ్ళీ కూడా, కానీ ఇక్కడ ఒక చోట రాసేసుకున్నాం. ఫస్ట్ది కలమళ్ళ శాసనం, కలమల్ల. రెండోది పొట్లదుర్తి శాసనం, ఇవి మాకు మూడోది దగ్గరలో ఉంటాయి మేడం. కలమల్ల శాసనం, పొట్లదుర్తి శాసనం. కడపన అమ్మం ఇది. అవును మేడం. ఓకే, మాది కడపనే. ఎక్కడ మేడం? కడపే. ఏ ఊరు మేడం? కడపే అమ్మా, టౌనే, కడప టౌన్. మాది జమ్మలమడుగు మేడం. ఓకే, ప్రమీల కదా? ప్రమీల మేడం. ఓకే. అవును. రాసుకుంటున్నారా? కనపడుతున్నాయా? కనపడుతుంది మేడం. ఓకే, చెప్పేదా? ఫస్ట్ వన్ కలమళ్ళ శాసనం. ఈ కలమళ్ళ శాసనము మనకి క్రీస్తు శకం 575కి చెందింది. క్రీస్తు శకం 575 కాలానికి చెందింది. ఇది వేయించిన ఆయన పేరు రేనాటి ధనుంజయుడు. రేనాటి ధనుంజయుడు అనే రాజు వేయించడం జరిగింది. ఇది తొలి తెలుగు శాసనం. చాలా 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 ఇంపార్టెంట్. ఇది తెలుగులో, మొత్తం తెలుగులో వేయబడిన ఫస్ట్ శాసనం ఏది అంటే కలమళ్ళ శాసనం. ఓకే, నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఈ చిక్కుళ్ళ తామ్ర శాసనంలో ఫస్ట్ తెలుగు వాక్యం ఉన్న శాసనం కదా, కన్ఫ్యూజ్ అవుతాం, అందుకని ఇక్కడే చెప్తున్నా నేను. ఊరికే గుర్తుంటుంది కదా మీకు అని. ఫస్ట్ తెలుగు వాక్యం ఉన్న శాసనం వచ్చేసి చిక్కుళ్ళ తామ్ర శాసనం. వేయించిన ఆయన పేరు విక్రయేంద్ర వర్మ. కలమళ్ళ శాసనం వచ్చేసి తొలి తెలుగు శాసనం. వేయించిన రాజు పేరు రేనాటి ధనుంజయుడు. ఓకే, నెక్స్ట్ పొట్లదుర్తి శాసనం క్రీస్తు శకం 610. ఈ కాలం అవసరం లేదు, ఇయర్ అవసరం లేదు మీకు. 610కి చెందింది. ఇది వేయించిన ఆయన పేరు రేనాటి పుణ్యకుమారుడు. రేనాటి పుణ్యకుమారుడు. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి అంటే గేయ పద్ధతిలో ఉన్న తొలి తెలుగు శాసనం. గేయ పద్ధతిలో ఉన్న ఫస్ట్ తెలుగు శాసనం. గేయ పద్ధతి అంటే పాటలాగా. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఇద్దరి పేర్లు చూడండి ఒకసారి. రేనాటి ధనంజయుడు, రేనాటి పుణ్యకుమారుడు.
సో వీళ్ళిద్దరి ఇంటి పేర్లు ఒకటే కదా, ఎస్ మేడం. ఎస్ మేడం. ఒకటే వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఇది రేనాటి చోళులు అంటారు వీళ్ళని. ఏమంటారు? రేనాటి చోళులు. రేనాటి చోళులు. ఓకేనా? రేనాటి అంటే ఇది యాక్చువల్ గా రేనాడు. రేనాడు అంటే రాయలసీమ. పలనాడు అట్లా అంటారు కదా, నాడులు అన్నమాట ఇవి. నాడు మనము శాతవాహనుల టైంలో రాజ్యం ఎట్లా డివైడ్ అయింది ఆహారాలుగా అట్లా చెప్పుకున్నామే, అట్లా తర్వాత కాలంలో నాడులుగా డివైడ్ అయ్యాయి రాజ్యాలు. ఓకే. ఓకే, పలనాడు, రేనాడు, వేంగినాడు అట్లా నాడులుగా డివైడ్ అయ్యాయి. అట్లా రేనాడు అంటే రాయలసీమ. ఈ రేనాడును పరిపాలించిన రాజవంశం పేరు రేనాటి చోళులు. ఆ రేనాటి చోళుల్లో ఒక రాజు రేనాటి ధనుంజయుడు. ఆయన వేసిందే కలమళ్ళ శాసనం. ఇది కడప జిల్లాలో ఉంది. ఓకే, సో ఈ కలమళ్ళ శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తెలుగు వాళ్ళకి. ఎందుకు అది అనంటే తొలి తెలుగు శాసనం. అండ్ ఇంకొకటి మనకి కడప జిల్లాలోనే సిపి బ్రౌన్ లైబ్రరీ అని ఉంది. సిపి బ్రౌన్ ఐడియా ఉన్నాడా? మేడం. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఎవరు ఆయన? ఏం చేశాడు చెప్పండి? అందుల కోసం. అందుల కోసమా? ఆయన బ్రెయిలీ. నేను అడుగుతున్నది బ్రౌన్, సిపి బ్రౌన్. ఆయన తెలుగు ప్లాస్టిక్ ఆర్టికల్ వచ్చింది. వేమన ఉన్నాడా? యోగి వేమన. యోగి వేమన. ట్రాన్స్లేట్ చేశాడు. కడప జిల్లా ఆయనే కదా. ట్రాన్స్లేట్ చేశాడు మేడం. యోగి వేమన రాసిన వేమన శతకం పద్యాలు ఉన్నాయి కదా, ఉప్పు కప్పు రంబు ఇవన్నీ చదివే ఉంటారు కదా. విశ్వదాభిరామ వినుర వేమ అని. ఆ వేమన పద్యాలన్నిటినీ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు సిపి బ్రౌన్. ఓకే, వేమన పద్యాలని ద వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అంతేకాదు ఆయన తెలుగు లిటరేచర్ కి చాలా చేశాడు. మనకి ఇవన్నీ మహాభారతము, భాగవతము ఇవన్నీ తాటాకుల మీద కదా రాసింది. అవన్నీ పోతుంటాయి కదా. వాటిని ఎత్తి పండితులందరినీ పిలిపించి వాటిని అంతా ఎత్తి ప్రూఫ్ రీడింగ్ చేయించి నీట్ గా బుక్ లోకి మార్పిచ్చిండేది సిపి బ్రౌనే. అసలు లేకపోతే మనకి ఇప్పుడు అవి ఏంటి అనేది కూడా తెలిసేది కాదు. అండ్ వేమన పద్యాలని ఇంగ్లీష్ లోకి మార్చాడు. తర్వాత ఇదేంటి అసలు ఫస్ట్ మనకి మీకు ఏదన్నా పదాలు మీనింగ్ తెలియకపోతే ఇప్పుడంటే గూగుల్ అడుగుతున్నాం. మామూలుగా ఏం చేస్తాం? డిక్షనరీలు చూస్తామా? డిక్షనరీలు చూస్తాం కదా. సో ఫస్ట్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ తయారు చేసింది బ్రౌనే. ఓకే, ఈ సిపి బ్రౌన్ అనే ఆయన కడప జిల్లాకి కలెక్టర్ గా చేశాడనమాట. అట్లా చేస్తున్న టైంలో ఈయనకి కడప జిల్లాకు చెందిన ఈ వేమన గురించి తెలిసి బాగా అంటే ఆయనకి లిటరేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఉందన్నమాట. అండ్ ఆయనకు తెలుగు అంటే కూడా చాలా ఇష్టం ఏర్పడింది. సో వీటన్నిటి వల్ల ఆయన ఏం చేశాడు, వేమన పద్యాలన్నీ చదివి వాటిని ఇంగ్లీష్ లోకి మార్చడము, ఈ బుక్కులన్నిటిని బుక్స్ లాగా అదే మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ తాటాకుల మీద రాయబడినవి, పామ్ లీవ్స్ మీద రాయబడినవి, వాటిని అన్నిటిని మార్చి రాయిపీయడము, ఈ బుక్కులను ప్రింట్ చేయడము, తెలుగు లాంగ్వేజ్ ని ఒక రకంగా చెప్పాలంటే తెలుగు లాంగ్వేజ్ అసలు ఇంకా పూర్తి ఆయననే అంటాడనమాట. సిపి బ్రౌనే ఆయన బుక్ లో ఏమని రాస్తాడంటే, నేను ఇక్కడికి వచ్చేసరికి మిణుకు మిణుకు అని తెలుగు దీపము ఆరిపోతా ఉన్నింది, నేను వచ్చి దానిని వెలిగించడం జరిగింది అని చెప్పి ఆయన్నే రాసుకుంటాడు. సో అది ఏ మాత్రం ఎగ్జాజరేషన్ కాదు. నిజంగానే సిపి బ్రౌన్ లేకపోతే మన తెలుగు భాష అసలు మన పాత లిటరేచర్ కానీ ఇవన్నీ మనకేవి తెలిసేవి కూడా కాదనమాట. అంత గొప్ప సేవ చేసినాడు ఆయన తెలుగు సాహిత్యానికి. సో ఆ సిపి బ్రౌన్ కి గుర్తుగా కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ అని ఆయన బంగ్లాని లైబ్రరీని చేశారు.
ఆ లైబ్రరీలో ఈ కలమల్ల శాసనం ప్రూఫ్ పెట్టారు. ఓకే, ఓకే సో కలమల్ల శాసనం స్పెషాలిటీ ఏంటి? తొలి తెలుగు శాసనం, కంప్లీట్ తొలి తెలుగు శాసనం. శాసనం ఎక్కడ ఎవరు వేయించారు ఇది? రేనాటి ధనంజయుడు. ఏ జిల్లాలో ఉంది ఇది? కడప జిల్లా. కడప జిల్లాలో ఉంది. అండ్ నెక్స్ట్ రెండోది పోట్లదుర్తి శాసనం. ఇది వేయించిండేది ఎవరు? రేనాటి పుణ్యకుమారుడు. రేనాటి పుణ్యకుమారుడు. దీని స్పెషాలిటీ ఏంటి? ఇది గేయ పద్ధతిలో ఉంది. ఏ పద్ధతిలో ఉన్న తెలుగు శాసనం, తొలి తెలుగు శాసనం. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ది విప్పర్ల శాసనం. విప్పర్ల శాసనం ఇది వేయించిన అతని పేరు జయసింహ వల్లభుడు. ఏం పేరు? జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు. ఈ జయసింహ వల్లభుడు వేయించిన విప్పర్ల శాసనం స్పెషాలిటీ ఏంటి అంటే తొలి తెలుగు వచన శాసనం. తొలి తెలుగు వచన శాసనం. వచనం అంటే ప్రోజ్. తొలి తెలుగు వచన శాసనం ఏది? విప్పర్ల వచన. పోట్లదుర్తి గేయ, కలమల్ల తొలి తెలుగు. ఓకే, వచనం అంటే నార్మల్ గా చదువుకునేది మేడం. వచన రూపం అంటే వచనం అంటే మామూలుగా ఓకే ఒక స్టోరీ లాగా అట్లా ఉంటది కదా, అట్లా. ఓకే. ఓకే, అండ్ నెక్స్ట్ ది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. అద్దంకి శాసనం. అద్దంకి శాసనం పాండురంగడు వేయించాడు. అద్దంకి శాసనం పాండురంగడు వేయించడం జరిగింది. ఓకే, ఈ అద్దంకి శాసనం పాండురంగడి స్పెషాలిటీ ఏంటి అని అంటే తొలి తెలుగు పద్య శాసనం. తొలి తెలుగు పద్య శాసనం. తొలి తెలుగు పద్య శాసనం. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే తొలి తెలుగు పద్య శాసనాన్ని వేయించిండేది ఎవరు? పాండురంగడు వేయించడం జరిగింది. ఒక్క సెకండ్, దీన్ని ఇమేజ్ చూపిస్తాను. ఇది రీసెంట్ గా ఒక పర్సనల్ వర్క్ మీద అద్దంకి వెళ్ళినప్పుడు అదే పనిగా వెతకడం జరిగింది దీనికోసము. సో అప్పుడు దొరికింది. ఒకసారి కనపడుతుందా?
ఇక్కడ ఉంది చూడండి, పద్యం పుట్టిన గడ్డ. కనపడిందా? Yes, ఇది madam. ఈ గుడిలో ఉందన్నమాట ఈ శాసనం. ఇదిగోండి కనపడుతుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి శాసనం. Yes, madam. ఇది శాసనం, ఇది తెలుగు. అర్థమవుతుందా ఏమన్నా? ఓల్డ్ తెలుగు మేడం ఇది. అదే. ఆ కాలంలో తెలుగు ఇట్లే ఉండేది. ఇక్కడ ఉంది చూడండి, పాండురంగని అద్దంకి పద్య శాసనం. కనపడుతుందా ఫోటో? Yes, madam. సో ఇది పాండురంగని అద్దంకి పద్య శాసనం. ఏమని ఉంది దాని మీద అంటే, పట్టంబు గట్టిన ప్రథమంబు రేణు బలగవ్యం బొప్పగా పైలేచి సేన పట్టంబు గట్టి ప్రభుం పాండురంగం బన్న సామంత పదవతో బోయకొట్టంబుల్ వన్రెండున్ గొని వేంగినాడు గొప్పలియ. ఇట్లుంది కదా. సో ఇక్కడ మీకు అర్థమైన పేర్లు చెప్పండి. వేంగి అనేది ఇక్కడ పట్టంబు బెజవాడ. గట్టిన ప్రథమంబు రేణు అంటే ఆయన రాజైన తర్వాత ఫస్ట్ ఇయర్ అని. ప్రథమం. పట్టంబు గట్టిన అంటే పట్టాభిషేకం అయిన తర్వాత రాజుగా. ప్రథమంబు రేణు అంటే ఫస్ట్ ఇయర్. ఇక్కడ ఆ రాజు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఉంది చూడండి, పట్టంబు గట్టి ప్రభుం బండురంగు అని ఉంది కదా, పాండురంగడు అని. పాండురంగడన సామంత పదవుతో, సామంతుడు ఈయన. ఈ పాండురంగడు అనే ఆయన ఒకరికి సామంతుడు. ఎవరికి? ఒక రాజుకి. ఆ రాజు తను రాజైన ఫస్ట్ ఇయర్ ఈ పాండురంగనికి ఏమని చెప్పాడంటే, బోయకొట్టంబుల్ అని ఉంది కదా, బోయకొట్టాలు అనేవి కొన్ని ఊర్లు. బోయకొట్టాలు అంటే మనకి కడప జిల్లాకి నెల్లూరు జిల్లాకి మధ్యలో ఉంటాయి ఇవి. బోయకొట్టాలు అనేవి కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ అన్నమాట. ఈ బోయలు ఏంటి అనంటే వాళ్ళు దొంగలు, యాక్చువల్ గా దొంగతనాలు చేస్తారు, దారి దోపిడీలు చేస్తారు చూడండి, వాళ్ళు అన్నమాట. ఈ బోయకొట్టాలు లో వీళ్ళు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నారు అన్నమాట. అంటే లైక్ వేరే ఊర్లన్నింటిని ఆక్యుపై చేసుకుంటూ పోతున్నారు. సో ఆ బోయకొట్టాల్లో ఉండే వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పి ఈ రాజు అయిన మొదటి సంవత్సరమే ఆ రాజు తన సామంతుడైన ఈ పాండురంగనికి ఆ పనిని ఒప్పచెప్పడం జరిగింది. ఓకే. సో ఆయన అప్పుడు ఆ పాండురంగడు ఆ బోయకొట్టాలకు వెళ్ళి ఆ బోయకొట్టాలని కంట్రోల్ చేసి వాటిని గెలుచుకుంటాడనమాట. గెలుచుకొని అక్కడున్న ఏరియాని ఇక్కడ ఉంచండి, పాండురంగు పరమ మహేశ్వరుడను ఆదిత్య భట్టరవుని ఇచ్చిన భూమి 8 ఉడ్ల అడ్లు పట్టునే. అంటే ఈయన అక్కడ గెలుచుకున్న తర్వాత అక్కడ ఆదిత్య భట్ట అనే ఆయనకి ఈ పాండురంగడు 8 పుట్ల భూమి, 8 ఉడ్ల అడ్లు పట్టు నేల అంటే అంత ధాన్యం, లైక్ 8 ఉడ్లు అంటే అప్పుడు ఎంత ఉండేదో అది మొత్తానికి. సో అంత పంట పండే భూమిని అతనికి ఇచ్చినట్టుగా ఉండే శాసనం అన్నమాట. అర్థమైందా? సో ఇది అద్దంకి పాండురంగని శాసనం. అయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే, ఈ అద్దంకి పద్య శాసనం, తొలి తెలుగు పద్య శాసనం ఏది అని అడగచ్చు. ఏది? అద్దంకి శాసనం. అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు అని అడగచ్చు. ఎవరు? పాండురంగడు. ఈ పాండురంగడు వేసిన ఈ అద్దంకి శాసనంలో ఉండే పద్యానికి కొన్ని శైలులు ఉంటాయి కదా, ఒక్కొక్క స్టైల్లో రాస్తారు, ఒక్కొక్క అలంకారంలో రాస్తారు కదా పద్యం అంటే. అత్తేపము, శార్దూలము, ఉత్పలమాల, చంపకమాల, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అంటే వాటి యొక్క ప్రాస, యతి, నియమాలను బట్టి కదా. అట్లా ఈ అద్దంకి పద్య శాసనం అంటే తొలి తెలుగు పద్యము ఏ శైలిలో రాయబడింది అని అడుగుతారు. ఏ శైలిలో రాయబడింది అని అడుగుతారు. ఇది శాసనం. కనపడుతుందా? సో
సో ఈ శాసనము ఏ శైలిలో రాయబడింది అని అడుగుతారు. ఆ శైలి ఏంటి అంటే తరువోజ శైలి. ఏ శైలి? మళ్ళీ ఒకసారి చెప్పండి. తరువోజ. తరువోజ. ఇక్కడ ఉంది చూడండి, తరువోజ. తరువోజ పద్యం. ఓకే. సో ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. ఒక రాజు ఉన్నాడా? ఆ రాజు కింద ఒక ఆయన ఉన్నాడా? ఇక్కడ కింద కూర్చొని కాళ్ళ దగ్గర. ఈ రాజు పేరు గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుడు. ఆయన యాక్చువల్గా ఆయన పేరు మూడో విజయాదిత్యుడు. అయితే ఆయనను గుణగ విజయాదిత్యుడు అంటారు, ఎందుకంటే ఈయన మ్యాథ్స్ లో చాలా పండితుడు, అందుకని ఆయనను గుణగ విజయాదిత్యుడు అంటారు. గణితం అంటాం కదా, మ్యాథ్స్, అందుకని ఇతన్ని గుణగ విజయాదిత్యుడు అంటారు. అండ్ ఈ కింద ఉన్నది అద్దంకి పాండురంగడు. ఈ గుణగ విజయాదిత్యుడే అద్దంకి పాండురంగడిని పంపేది బోయకొట్టాల మీదకి. ఓకే. ఈయనకి సామంతుడు ప్లస్ ఏమంటారు, సైనికాధికారి లాగా, సేనాపతి లాగా. ఓకేనా? సో గుణగ విజయాదిత్యుడు రాజు అయిన మొదటి సంవత్సరమే ఈ అద్దంకి పాండురంగడిని బోయకొట్టాల మీదకి పంపిస్తాడనమాట. ఓకే. సో ఈ గుణగ విజయాదిత్యుడు పంపగా ఈయన పొయ్యి గెలుచుకొని దాని మీద ఈయన ఒక పద్యాన్ని రాశాడు, అద్దంకి పాండురంగడు, అద్దంకి శాసనంలో. సో అది ఉన్న శైలి ఏంటి అంటే, ఇందాక చెప్పాను ఏం శైలి? తరువోజ. ఈ తరువోజ అనే క్వశ్చన్ ని దాదాపు ఒక 10-15 సార్లు అడిగింటారు. చాలా చాలా ఇంపార్టెంట్ తరువోజ శైలి. తరువోజ శైలిలో రాయబడిన శాసనం, పద్య శాసనం ఏది? అద్దంకి శాసనం. వేయించిన వాడు పాండురంగడు. ఈయన ఎవరికి సమకాలీనుడు? గుణగ విజయాదిత్యుడికి. ఇంతకీ గుణగ విజయాదిత్యుడు ఏ వంశము? మనం నెక్స్ట్ చెప్పుకోబోయే తూర్పు చాళుక్య వంశం. చాలా మంది రూలర్స్ ఉంటారు, శాతవాహనుల కన్నా ఎక్కువ మంది వీళ్ళు. అండ్ కంటెంట్ కూడా వాళ్ళ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది మ్యాటర్. తెలుగు విపరీతంగా పోషించబడింది వీళ్ళ టైంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తరువోజని చూద్దాము. తరువోజ లక్షణం అంటే ఏంటంటే, పద్యం తరువోజ, దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ఈ తరువోజ పద్యంలో ప్రతి పాదంలో మనకి ఇవి ఉంటాయి కదా, ఇంద్రగణాలని, సూర్యగణాలని, నగణం, బగణం అట్లాంటివి వినుంటారు చూడండి. ఛందస్సు చేసేటప్పుడు యమాత రాజబానసలగం అని చేసింటారు కదా, చేయలేదా? దీర్ఘం ఉంటే లఘువు, గురువు అట్లా వేసుకుంటాం కదా, అట్లా అవి. అంటే ఒక సూర్యగణము, 3 ఇంద్రగణాలు, సూర్యగణము, ప్రతి పాదంలో మొదటి అక్షరము, 3వ అక్షరము, 5వది, 7వది, మొదటి అక్షరాలతో యతిమైత్రి పాటించాలి, ప్రాస నియమం ఉండాలి. ఇవన్నీ ఈ తరువోజ యొక్క పద్య లక్షణాలు అన్నమాట. ఇవన్నీ అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది తరువోజ శైలిలో ఇది రాయబడింది. ఓకే. అండ్ ఆ టైంకి వేంగినాడును పరిపాలించిన రాజు గుణగ విజయాదిత్యుడు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక ఆయన కూడా ఈయనున్నాడు. ఈయనెవరు? ఎర్రన, ఎర్రాప్రగడ. ఈయన గురించి ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు, బట్ ఊరికే ఈయన కూడా అద్దంకికి చెందిన ఆయనే కాబట్టి అక్కడ ఈయనది కూడా పెట్టడం జరిగింది. ఓకే. సో తరువోజ శైలి అండ్ తొలి తెలుగు పద్య శాసనం అంటే అద్దంకి శాసనం. వేయించిన వాడు ఓకే కదా. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ కందుకూరి శాసనం అక్కర్లేదులేండి, అదేమంత ఇంపార్టెంట్ కాదు. బెజవాడ శాసనం నెక్స్ట్ది. బెజవాడ శాసనం ఇది మళ్ళీ చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఎంత అంటే అంత ఇంపార్టెంట్. ఇది వేయించిన ఆయన పేరు యుద్ధమల్లుడు. బెజవాడ యుద్ధమల్లుని శాసనం అంటాం. యుద్ధమల్లుడు. బెజవాడ శాసనం వేయించింది ఎవరు? యుద్ధమల్లుడు. ఈ యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనం స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏం శైలి? తరువోజ కదా. ఇది మధ్యాక్కర శైలి. ఏం శైలి? పద్యమే. మధ్యాక్కర శైలి. ఓకే, మధ్యాక్కర శైలిలో వేయబడిన తొలి తెలుగు శాసనం బెజవాడ యుద్ధమల్లుని శాసనం, లేదా యుద్ధమల్లుడు వేసిన బెజవాడ శాసనం. మీరు విజయవాడ దుర్గమ్మ గుడి ఉంది కదా, ఆ పక్కన ఒకటి శివాలయం ఉంటుంది. అదే కాంపౌండ్ లోనే కొంచెం పక్కకి ఇట్లా స్టెప్స్ ఉంటాయి, పైకి ఎక్కితే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం గోడ మీద ఉంటుంది ఇది. యుద్ధమల్లుడు వేసిన బెజవాడ శాసనం. ఇది అక్కడ జరిగే ఒక జాతర గురించి ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఈయన ఈ బెజవాడ శాసనంలో. యుద్ధమల్లుడు ఆ జాతర అంతా ఎలా జరుగుతుంది ఏంటి అని. యుద్ధమల్లుడు అని ఆయన వేసిన బెజవాడ శాసనం. ఇతను కూడా వేంగి చాళుక్య రాజే. ఇది ఏ శైలిలో ఉంది? మధ్యాక్కర శైలి. మధ్యాక్కర శైలిలో ఉంది. ఓకే, నెక్స్ట్ కుర్యాల శాసనం. ఈ కుర్యాల శాసనం అనే ఆయన కుర్యాల శాసనము వేసిండేది ఎవరు అనేది అంత అవసరం లేదు. ఇది దేనికి ఫేమస్ అంటే ఇది కందపద్యం. మామూలుగా ఎక్కువగా కందపద్యాలు వాడతారు తెలుగులో. ఈ కందపద్యం అనే స్టైల్లో రాసిన ఫస్ట్ది కుర్యాల శాసనం. ఓకే, అండ్ నెక్స్ట్ తిప్పలూరు శాసనం. ఈ తిప్పలూరు శాసనం స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తి ఇంకా మిడివల్ ఆంధ్రాకు వచ్చేసాం మనం. శ్రీకృష్ణ దేవరాయల టైంది ఇది. వేసిండేది కూడా శ్రీకృష్ణ దేవరాయలే. తిప్పలూరు శాసనం. దీంట్లో ఏముంటుంది అంటే అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదా, ఐడియా ఉందా మీకు? అష్టదిగ్గజాలు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో భువన విజయం అని ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయల భువన విజయం అని ఉంటుందన్నమాట ఆయన సభ పేరు. ఆ భువన విజయంలో అష్టదిగ్గజ కవులు అని 8 మంది ఉంటారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, అయ్యల్రాజు రామభద్రుడు, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు, ఇట్లా 8 మంది కవులు, దిగ్గజ కవులు ఉంటారన్నమాట. సో ఈ అష్టదిగ్గజ కవులు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండే శాసనం ఏది అంటే తిప్పలూరు శాసనం. ఇది వేసిన ఆయన శ్రీకృష్ణ దేవరాయలు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నది చిక్కుళ్ళ తామ్ర శాసనం. దీని స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ తెలుగు వాక్యం ఉన్నటువంటి శాసనం చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఇది వేయించిండేది విక్రయేంద్రవర్మ 2. ఉత్త ఈ 9లోనే మీకు ఒక బిట్ గ్యారంటీ వస్తుంది. ఓన్లీ 9 చదివిపోయినా కూడా ఒక క్వశ్చన్ 100% వస్తుంది, డౌటే లేదు దీంట్లో. తొలి తెలుగు శాసనం కళమళ్ళ శాసనం, రేనాటి ధనుంజయుడు. ఓకే, తొలి తెలుగు గేయ పద్ధతిలో రాసిన శాసనం పుట్లదుర్తి శాసనం, రేనాటి పుణ్యకుమారుడు. తొలి తెలుగు వచన శాసనం విప్పర్ల శాసనం, జయసింహ వల్లభుడు. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం, పాండురంగడు. తరువాత శైలిలో రాయడం జరిగింది. ఇక్కడ గుణగ విజయాదిత్యుడి పేరు కూడా గుర్తుపెట్టుకోండి, గుణగ.
నెక్స్ట్ తొలి తెలుగు మధ్యాకర శైలి శాసనం బెజవాడ శాసనం బై యుద్ధమల్లుడు. తొలి తెలుగు కందపద్య శాసనం కుర్యాల శాసనం. అష్టదిగ్గజ కవులను గురించి మెన్షన్ చేసిన శాసనం తిప్పలూరు శాసనం, వేయించింది శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, ఓకే. చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్. ఇది ఒక్క పేజ్ నుంచి మీకు ఒక క్వశ్చన్ గ్యారెంటీ, దాంట్లో డౌటే లేదు అసలు. 100 అంటే 100% వస్తుంది. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసి చూడండి, వీటిల్లో ఏదో ఒకటి రాని పేపర్ ఉండదు. ఓకే, ఓకే మేడం. ఇంకా దాన్ని బట్టి మీరు అది ఎంత బాగా బైహార్ట్ చేస్తారో చూడాలి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఇక్కడ ఉన్నాం కదా, మాధవ వర్మ 1 దగ్గర ఉన్నాం. వీళ్ళు గుహాలయాలను తవ్వించారు అని మొదటి వంశం వీళ్ళే అని చెప్పుకున్నాం కదా. సో మాధవ వర్మ 1 తొలిపించిన గుహలు ఏంటి? వీళ్ళు గుహలను తొలిపించేది, అందులో గుళ్ళు కట్టేవాళ్ళు. మాధవ వర్మ 1 తొలిపించిన గుహలు భైరవ కోన గుహలు. భైరవ కోన అంటే మనకి నెల్లూరు ఉదయగిరి మధ్య వస్తుంది. ఓకే, తర్వాత ముఘల్ రాజపురం గుహలు, ఉండవల్లి గుహలు. ఇవి చాలా ఫేమస్ కదా, ఇవి 2 విజయవాడ దగ్గర ఉంటాయి. ముఘల్ రాజపురం కన్నా ఉండవల్లి చాలా ఫేమస్. విజయవాడ నుంచి మన క్యాపిటల్ ఉంది కదా తుళ్ళూరు, అక్కడికి పోయే రూట్ లో వస్తుంది ఉండవల్లి కేవ్స్. సో ఈ ఉండవల్లి, ముఘల్ రాజపురము, భైరవ కోన, ఈ 3 గుహలను తొలిపించిండేది ఎవరు? మాధవ వర్మ 1. ఓకే, మాధవ వర్మ 1 తొలిపించిన గుహలు భైరవ కోన గుహలు, ముఘల్ రాజపురం గుహలు, తర్వాత ఉండవల్లి గుహలు. సో మాధవ వర్మ 1 అంటే పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? ఫస్ట్ మాధవ వర్మ 1 దగ్గర మనం చెప్పుకున్న పాయింట్స్. వకటకులతో వైవాహిక సంబంధాలను పెట్టుకున్నాడు అని తెలిపే శాసనం చిక్కుల తామ్ర శాసనం. అది వేయించిండేది విక్రేంద్ర వర్మ 2. అండ్ గుహాలయాలను తవ్వించాడు, వాటిల్లో అయిన గుహలు ఉండవల్లి, భైరవకోన, ముఘల్ రాజపురం. ఓకే, నెక్స్ట్ 3వ రాజు గోవిందవర్మ 1. గోవిందవర్మ 1 ఈయన మాధవవర్మ 1 కొడుకు. ఓకే, గోవిందవర్మ 1 మాధవవర్మ 1కు కొడుకు. అండ్ ఇతని టైంలో కూడా ఇంద్రపాల నగరమే క్యాపిటల్. నేను ప్రతిసారి క్యాపిటల్ ఎందుకు చెప్తున్నా, ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళవి రకరకాల క్యాపిటల్స్ ఉన్నాయి కదా, ఎవరి టైంలో మారింది అని తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇంద్రవర్మ దగ్గర ఇంద్రపాల నగరమే, 2వ వాడు మొదటి మాధవ వర్మ దగ్గర ఇంద్రపాల నగరమే. ఇప్పుడు 3వ ఆయన మొదటి గోవిందవర్మ దగ్గర కూడా ఇంద్రపాల నగరమే క్యాపిటల్ గా కంటిన్యూ అవుతోంది. ఓకే, ఈయన టైంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పరమభట్టారిక మహాదేవి. ఆమె పేరు పరమభట్టారిక మహాదేవి. ఈ పరమభట్టారిక మహాదేవి ఏంటి? ఈమె మూల వంశానికి చెందిన ఆమె. మూల అనే వంశం. పృథ్వీమూలుడు అని వినే ఉంటారు పేరు, ఎప్పుడన్నా విన్నారా? బాగా ఫేమస్ ఈయన పృథ్వీమూల మహారాజు అని. బాగా స్టోరీస్ ఉంటాయి ఈయనవి కొంచెం ఎక్కువగా, అంటే కల్పితాలేండి అయినా కూడా ఉంటాయి. సో ఈ పృథ్వీమూలుడు అనే రాజు యొక్క కూతురైన, అంటే మూల వంశానికి చెందిన, మూల అనేది వాళ్ళ వంశం పేరు కాబట్టి వాళ్ళ పేర్ల వెనకాల మూల మూల అని వస్తుంది. అట్లా పృథ్వీమూల ఆయన.
ఈ పృథ్వీమూల అనే ఆయన కూతురు పరమభట్టారిక మహాదేవిని ఈ గోవిందవర్మ వన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు మామూలుగా వీళ్ళ మతం ఏంటి? వైదిక మతం. కానీ ఈ పరమభట్టారిక మహాదేవి బుద్ధిజం తీసుకుంది. ఓకే, సో ఈమెకు బౌద్ధం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈమె ఏం చేసింది, ఒక చతుర్థ శౌర్య, మనకి రకరకాల శాఖలు ఉన్నాయి కదా బౌద్ధస్లో, ఉన్నాయా లేదా? 9 శాఖలు చెప్పారు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ వాటిల్లో మళ్ళీ చీలికలు వచ్చి ఇంకా కొత్తవి పుట్టుకొని వచ్చాయి. అట్లాంటి ఒక శాఖ చతుర్థ శౌర్య శాఖ. చతుర్థ శౌర్య శాఖ. ఈ చతుర్థ శౌర్య శాఖకు చెందిన బౌద్ధ భిక్షువుల కోసము ఈ పరమభట్టారిక మహాదేవి ఒక విహారాన్ని కట్టించడం జరిగింది. ఓకే, ఒక విహారాన్ని కట్టించడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. చతుర్థ శౌర్య శాఖ బౌద్ధ భిక్షువుల కోసము ఒక విహారాన్ని కట్టించిండేది ఎవరు? పరమభట్టారిక మహాదేవి. ఈ పరమభట్టారిక మహాదేవి ఎవరి భార్య? గోవిందవర్మ భార్య. ఈ పరమభట్టారిక మహాదేవి వాళ్ళ నాన్న పేరేంటి? పృథ్వీమూల. సో ఈమె ఒక విహారాన్ని కట్టించి వదిలేసింది. అయితే ఈ విహారంలో ఉండే బౌద్ధ భిక్షువులకు పోషణ కావాలి కదా, అంటే వాళ్ళకు ఫుడ్, తిండి, నీళ్లకు, బట్టలకు, ఖర్చులకు కావాలి కదా. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? ఓకే. సో ఈమె విహారాన్ని కట్టించింది వీళ్ళ కోసము. మరి దాని పోషణకు సరిపడా డబ్బులు కావాలి కదా. అందుకని ఏం చేశాడు అంటే, ఈ గోవిందవర్మ వన్ ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడు అంటే పెన్కపుర ఎన్మదల, ఇక్కడ ఉన్నాయి, కనపడుతున్నాయా పేర్లు? పెన్కపుర ఎన్మదల, ఇవి రెండు ఊర్లు, 2 గ్రామాల పేర్లు. ఒకటి పెన్కపుర, 2 ఎన్మదల. ఈ పెన్కపుర, ఎన్మదల అనే ఈ 2 ఊర్లను ఈమె కట్టించిన ఈ విహారానికి ఈయన దానం ఇవ్వడం జరిగింది. ఎవరు? కట్టించింటే వాళ్ళ భర్త దానం ఇచ్చాడు పోషణ కోసం. ఓకే, సో ఈమె చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసము, ఇది చెప్పలేదు కదా ఇందాక, గుణపాసపురం అనే చోట కట్టించింది ఈమె విహారాన్ని. ఎక్కడ కట్టించింది? గుణపాసపురం అనే చోట చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసము పరమభట్టారిక మహాదేవి ఒక విహారాన్ని కట్టిస్తే, ఈమె భర్త అయిన గోవిందవర్మ వన్ దానిని పోషించడం కోసము పెన్కపుర, ఎన్మదల అనే 2 గ్రామాలను ఈ విహారానికి దానం ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రామాలను దానం ఇస్తే ఏమొస్తుంది? గ్రామాలను ఇస్తే ఏం రాదు. గ్రామాలను దానం ఇవ్వడం అంటే దాని మీద వచ్చే రెవెన్యూని ఇచ్చేయడం అని. ఓకే, ఆ గ్రామాల్లో కలెక్ట్ అయిన పన్ను అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విహారానికి ఇచ్చేస్తారు. క్లియరా? మళ్ళీ చెప్పమంటారా? అండ్ ఇంకొక పాయింట్, ఈమె ఇక్కడ గుణపాసపురంలో ఈ విహారం మాత్రమే కాకుండా తన భర్త అయిన గోవిందవర్మ ఉన్నాడు కదా, ఆయన పేరు మీద హైదరాబాద్ లో గోవింద విహారం అనే దాన్ని కట్టించింది. హైదరాబాద్ లో గోవింద విహారం అనే దాన్ని కట్టించింది. ఇది మనకు మూసీ రివర్ ఉంది కదా హైదరాబాద్ లో, మూసీ నది ఒడ్డున దొరికింది. మూసీ నది ఒడ్డున ఒక ప్రాకృత శాసనం బయటపడింది. దాని ప్రకారం మనకి ఈ విషయం తెలిసింది.
ఓకే ఓకే ఓకే, మళ్ళీ మొత్తం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ రాజ్యవంశ స్థాపకుడు ఇంద్రవర్మ. ఈయన వకటకులకు సామంతుడిగా ఉండేవాడు. ఈయన ఇంద్రపాల నగరం అనే నగరాన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని క్యాపిటల్ గా చేసుకొని రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఈయన గురించి ఈయన వకటకులకు సామంతుడు అని మనకు తెలిపే శాసనం పెదతుమ్మలగూడెం శాసనం. అండ్ ఈయన వేయించిన ఇంకొక శాసనం రామతీర్థం శాసనం. ఇది ఫస్ట్ రూలర్, పక్కన పెట్టేద్దాం. రెండో వాడు మాధవవర్మ 1. ఈ మాధవవర్మ 1 ఇంద్రవర్మకి కొడుకు. ఈ మాధవవర్మ 1 వకటకులతో వైవాహిక సంబంధాలను పెట్టుకున్నాడు అండ్ వకటకుల రాకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు అని మనకు తెలిపే శాసనము చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఈ శాసనాన్ని వేయించిండేది విక్రయేంద్రవర్మ 2. ఓకే, ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే తొలి తెలుగు వాక్యమైన విజయరాజ్య సంవత్సరంబుల్ అనే మాట చిక్కుళ్ళ తామ్ర శాసనంలోనే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ మొదటి మాధవవర్మ కొన్ని గుహాలయాలను తవ్వించాడు. అవేంటి అంటే భైరవకోన, ఉండవల్లి, మొఘల్ రాజపురం. నెక్స్ట్ గోవిందవర్మ 1. ఓకే, గోవిందవర్మ 1 కాదు, నెక్స్ట్ గోవిందవర్మ 1 ఏంటి? ఈయన మాధవవర్మ 1 కొడుకు అండ్ ఈయన వచ్చేసి మూలవంశపు రాజు అయినటువంటి పృథ్వీమూలుడి కూతురైన పరమభట్టారిక మహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పరమభట్టారిక మహాదేవి బౌద్ధ మతాన్ని ఆచరించేది కాబట్టి ఈమె ఏం చేసింది, చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల అనే శాఖ కోసము పరమభట్టారిక మహాదేవి ఒక విహారాన్ని నిర్మించడం జరిగింది. అయితే దాని పోషణార్థం గోవిందవర్మ 1 ఈ విహారానికి 2 గ్రామాలను దానమిచ్చాడు. ఆ గ్రామాలు ఏంటి? పెన్కపుర, ఎన్మదల. ఓకే, అండ్ అంతేకాకుండా ఈ పరమభట్టారిక మహాదేవి వాళ్ళ ఆయన పేరు మీద గుర్తుగా గోవిందవర్మ 1 పేరు మీద గుర్తుగా ఈమె ఒక విహారాన్ని నిర్మించడం జరిగింది. దాని పేరు గోవింద విహారం. ఈ విషయం మనకు మూసీ నది దగ్గర దొరికిన ఒక ప్రాకృత శాసనం ద్వారా తెలుస్తోంది. అదే చెప్తున్నా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఈ గోవిందవర్మ 1 టైంలో ఏం మతం ఉంది చెప్పండి? అప్పటికి మన శాతవాహనం టైంలో కృష్ణ మతం ఉంది, భాగవతం. ఇక్కడ గోవిందవర్మ అప్పుడు ఇక్కడ బౌద్ధం ఉంది. మరి బౌద్ధ మతానికి సంబంధించిన శాసనాలన్నీ ఎందులో ఉంటాయి? అంతే. ఓకే.